గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీ జోన్ మళ్ళీ వచ్చేసాను. మా ఎదురింటి విద్య నా ఫ్రెండ్ అమ్మాయి మంచిగా ఫ్రెష్ కరివేపాకు నిన్న ఇచ్చిందండి. దాన్ని బాగా క్లీన్ చేసుకొని నీడలో ఆరబెట్టుకున్నాను. ఈరోజు కొంచెం ఆ కరివేపాకు పొడి కొట్టి మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి నీట్గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు పొడిలో కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే కారం ఎక్కువ పట్టదు. కొంచెం ఎండుమిర్చి, తెల్లగడ్డలు ఎక్కువ, నెక్స్ట్ సరిపడా జీలకర్ర, ధనియాలు, నూనె, కొంచెం సాల్టు వేసుకుంటాను. ఓకే, నా ప్రాసెస్ చూద్దామండి. ఓకే, ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేశాను. కొంచెమే నూనె, ఎక్కువ అవసరం లేదు, కొంచెం నూనె చాలండి. ఈ నూనెలో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం కదా, అవి ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదే నూనెలో మనం ఆల్రెడీ ఫ్రెష్గా బాగా నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్రెష్ కరివేపాకు అండి ఇది. సిమ్లో మంట తగ్గించుకొని ఈ కరివేపాకు పొడి ఇడ్లీలోకి, దోశలోకి ఈ విధంగా కరివేపాకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మరీ మాడిపోకూడదు, కొంచెం గ్రీన్గానే ఉండాలి. ఏగిన సౌండ్ వస్తుంది మనకి, ఏ ఆకైనా కూడా ఇట్లా ఏగిన సౌండ్ వస్తుంది అన్నమాట. ఇంకొక 2 మినిట్స్ వేపుకొని ఈ కరివేపాకు తీసేద్దాం. ఇది చాలా బాగుంటుందండి కరివేపాకు పొడి. మనం వేడివేడి అన్నంలో వేసుకున్న ఇడ్లీ, దోశ, లేకపోతే లంచ్ బాక్స్, ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నా, ఇప్పుడు కరివేపాకు రైస్ చాలా ఫేమస్ అయింది కదా, మనం ఈజీగా ఈ పొడి కొట్టేసుకున్నాం అనుకోండి, బాగా కొంచెం గీతో తాళింపు వేసేసుకొని కరివేపాకు పొడి వేసుకొని వేడివేడి రైస్ వేసి మిక్స్ చేసామనుకోండి, కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది. అది కూడా నేను ఒక స్మాల్ లంచ్ బాక్స్ వీడియో లాగా చేసి మీకు పెడతాను. చాలా బాగుంటుంది. ఈజీగా మనం తొందరగా చేసి పిల్లలకు పెట్టేయచ్చు. వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు. యాక్చువల్లీ కూరల్లో కరివేపాకు వేసి తీసేస్తారు కదా, అదే ఈ రూపంగా మనం పెడితే పిల్లలు తింటారు ఇష్టంగా. ఈ కరివేపాకు హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. కాబట్టి పిల్లలకి ఈ విధంగా రెసిపీస్ మనం ట్రై చేసి పెడదాం. ఆల్మోస్ట్ ఇవన్నీ ఇలా పట్టుకుంటే కరివేపాకు వేగింది అనడానికి ఇలా పట్టుకున్నప్పుడు ఇట్లా విరిగిపోతుంది అన్నమాట. అప్పుడు ఇది వేగిపోయినట్టు. మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం దీన్ని బాగా నీడలో ఆరబెట్టుకున్నాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కొంచెం లిటిల్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ ధనియాలు వేపుకోవాలి. ఈ కరివేపాకు పొడికి బాగా ఎక్కువ ధనియాలు వేసుకోవాలి, బాగుంటుంది. నేను కొంచెం ధనియాలు ఎక్కువగానే యూజ్ చేస్తానండి. ఇవి కొంచెం వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకుంది, ఎందుకంటే జీలకర్ర దీంతో పాటు వేసామనుకోండి అది మాడిపోతుంది అన్నమాట. కొంచెం ఇవి వేగుతున్నాయి అనిపించినప్పుడు జీలకర్ర వేసేసుకున్నాం. కొందరు దీంట్లో చింతపండు కూడా యాడ్ చేసుకుంటారు.
నేనైతే దీంట్లో చింతపండు యాడ్ చేయనండి. మనము నల్ల కారంలో యాడ్ చేసుకోవచ్చు చింతపండు, ఎందుకంటే అవి మొత్తం ఎండుమిరపకాయలు కాబట్టి కొంచెం ఆ స్పైస్ లెవెల్స్ తగ్గించడానికి చింతపండు యాడ్ చేసుకుంటాం. దీనికి అవసరం లేదు. ఓకే, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఒక 2 స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర కూడా డైరెక్ట్గా పొడుల్లో వేసేస్తారు కొందరు, కాకపోతే కొంచెం నేను అట్లా ఫ్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తెలుసు కదా, నేను ఒక టిప్ చెప్పాను. మనము పొడుల్లో ఈ వెల్లుల్లిపాయ మనము ఫ్రై చేయాల్సిన పని లేదు. మనం డైరెక్ట్గా మిక్సీకి వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. కాబట్టి నేను తెల్లగడ్డ ఏం ఫ్రై చేసుకోవట్లేదు. ముందు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని లాస్ట్ బ్లెండ్లో ఈ తెల్లగడ్డ వేసుకొని ఒక చిన్న బ్లెండ్ ఇచ్చుకుంటే మనకు మన కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. ఇవన్నీ నేను పెద్ద ప్లేట్లు వేసుకొని కొంచెం చల్లారి పెట్టుకుంటాను. కొంచెం చల్లారిన తర్వాత ఇవి నేను మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఓకే, చాలండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇది చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టాను. ఇప్పుడు లాస్ట్లో ఈ తెల్లగడ్డ యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకొని 1 or 2 బ్లెండ్స్ ఇచ్చుకుంటే మంచి ఫ్లేవర్తో ఉండే కరివేపాకు పొడి రెడీ అవుతుంది. 1 minute అండి, మిక్సీ పట్టుకొని వస్తాను. ఓకే, చూడండి, మిక్సీ వేసుకున్న తర్వాత బాగా ఫైన్ బ్లెండ్ ఇచ్చిన తర్వాత మన కరివేపాకు పొడి అయితే ఈ విధంగా తయారైంది. చాలా మంచి సువాసన వస్తుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మనం కొద్దిసేపు ఇట్లా దీంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఒక టైట్ కంటైనర్లోకి మనము దీన్ని తీసేసుకుందాము. చాలా బాగుంది. ఇట్లా నేను చెప్పినట్టు మీకు ఆల్మోస్ట్ ఇది తెలుసు, కామన్ రెసిపీయే, కాకపోతే నా స్టైల్లో చేసి చూపించాను. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మై స్టూడెంట్స్. థ్యాంక్ యూ అండి.